మొత్తాన్ని కూడా కలే తిరిగిన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఎస్, బయట విజువల్ మనం చూస్తున్నాం. ఇది ఆయన అల్లుడితో ఆయన కుమార్తె అండ్ అంబటి భార్య ముగ్గురు అక్కడే ఉన్నారు. సో అల్లుడు కుమార్తెలు ఇద్దరు అండ్ భార్య, సో వారితో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అంబటి నివాసం దగ్గర ఆర్టీవీ లైవ్ కవరేజ్ మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి వారికి ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదు పర్వాలేదు ఇలా చేస్తూనే ఉంటారు. సో ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఇలాంటి ఇబ్బందులు తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. లేదు, నేను ఎదుర్కొందాం, తప్పకుండా అంతకంతకు సమాధానం చెప్దాం, త్వరలోనే నేను రంగంలోకి దిగబోతున్నా. అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మనమేంటో చూపిద్దాం అన్న రకంగా మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది అని చూడాల్సిన అవసరం అవుతుంది. మా కాసేపటి తర్వాత ఆ పరామర్శ పూర్తయ్యాక బయటకు వచ్చి ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో అంబటి సత్యమణితో కూడా మాట్లాడుతున్నారు, అందరికీ ధైర్యం చెప్తున్నారు. ఎస్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా అక్కడ కూర్చొని ఆయన వారితో మాట్లాడుతున్నారు. సో అంబటి నివాసం పైన దాడి జరిగి రెండు మూడు రోజులు కావస్తోంది. అప్పటి నుంచి అక్కడ ఏ రకమైన సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడి సామాగ్రి అక్కడ పడిపోయి ఉన్నాయి, ఎక్కడి ఫర్నిచర్ అక్కడ ధ్వంసం అయిపోయింది. రైట్, ఎక్కడి సామాగ్రి అక్కడ ధ్వంసం అయిపోయింది, ఎక్కడి వస్తువులు అక్కడ పడిపోయి ఉన్నాయి. కార్యాలయం, కార్లు మొత్తం అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సో అక్కడ అదే పరిస్థితి సేమ్ కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ సంఘటన మొత్తాన్ని చూసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సామాన్లు తీసే ప్రసక్తి లేదన్నట్టుగా అలాగే ఉంచేశారు. సో ఆయన కార్లు చూశారు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూశారు, పరిశీలించారు. సో ప్రెసిడెంట్ మీరు విజువల్లో చూస్తూ ఉంటే ఎస్, నేటి వరకు మాట్లాడినటువంటి అంబటి కుమార్తె ఆవిడే. సో అంబటి కుమార్తె ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో అక్కడ సంబంధించిన విషయాన్ని చెప్తూ ఉన్నారు. 14 రోజుల రిమాండ్ని కూడా విధించారు అంబటికి. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి అక్కడ వారితో మాట్లాడడానికి ఎస్, ఇది అందరినీ బయటికి పంపించేశారు. మేబీ లైవ్ డిస్కనెక్ట్ అయిందంటే కేవలం వారితో పర్సనల్గా మాట్లాడుతున్నారు, ఆ కుటుంబంతో పర్సనల్గా మాట్లాడుతున్నారు. అండ్ లాస్ట్లో ఒక సిగ్నల్ ఇచ్చారు, మీరంతా వెళ్ళండి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చారు. మరి వారితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం మాట్లాడతారో చూడాలి. ఇది ముందు విజువల్. సో ఇంట్లోకి లోపలికి వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్లో ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం చూస్తున్నాం. సో ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి అందరినీ కూడా వంటికి వెళ్ళమని చెప్పారు. ప్రస్తుతానికి ఒంటరిగానే వారితో మాట్లాడుతున్నారు ఆయన. ఆ కుటుంబానికి భరోసాని ఇస్తున్నారు. ఏం మాట్లాడితే ధైర్యం చెప్తారో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ జగన్మోహన్ రెడ్డి వారితో సమావేశం అవుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాయి. సో ఆయన మన ప్రభుత్వం వచ్చాక తేల్చుకుందాం, గతంలో అన్నారు ఏదో సినిమా డైలాగ్ నేను చెప్పి రప్పా రప్పా అనుకొచ్చారు. సో మనం వచ్చిన తర్వాత రప్పా రప్పా అని కంటిన్యూ చేద్దామని ధైర్యం చెప్తున్నారా? లేదు, ఏం పర్వాలేదు, నేను మీకు భరోసాగా ఉంటాను, మళ్ళీ మనం ఎదుర్కొందాం, ఇటువంటివన్నీ మామూలే, ప్రతిపక్షాలు అన్నాక మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, లాస్ట్లో ఆయన సిగ్నల్ చేయడం మనం చూస్తాం. అందరూ కూడా బయటికి పంపించేశారు, అక్కడితో సిగ్నల్ లాస్ట్ అయిపోయింది. సో ప్రెసెంట్ మరి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంతో ఒంటరిగా మాట్లాడుతున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉండబోతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ సార్, రైట్, జగన్మోహన్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉదయాన్నే తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి నివాసాన్ని రావడానికి 37 కిలోమీటర్ల దూరాన్ని సుమారుగా ఆయన 6 గంటల పాటుగా 10 గంటలకి మొదలైనటువంటి జగన్ 5 గంటలకి ఎగ్జాక్ట్గా అంబటి ఇంటికి చేరుకున్నారు. అంటే సుమారుగా 6-7 గంటలు పట్టింది. దారి పొడవున ఎక్కడికక్కడ కార్యకర్తలు జనం పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయి ఉన్నారు. జన సంద్రోహం మధ్యనే భారీ కాన్వాయ్తో జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి చేరుకున్నారు. మధ్య మధ్యలో కాన్వాయ్ని, కార్స్ని కట్ చేశారు, లేదంటే పోలీసులకి చాలా ఇబ్బందిగా అయ్యేది. ఇప్పుడు సైతం అంబటి నివాసం చుట్టూ మొత్తం పోలీస్ పహారా కొనసాగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబాన్ని భేటీ అయ్యారు, అంబటి కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఆయన మాట్లాడుతూ అక్కడి నుంచి కొంత వెళ్ళండి అన్నట్టుగా చెప్పారు, ఒంటరిగా మాట్లాడుతున్నారు ఆయన. సో ఏం చెప్పే అవకాశం ఉంది, వారికి ధైర్యం ఎలా ఇవ్వబోతున్నారు? సో లీగల్గా అంబటి బయటకు రావడానికి ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతోంది? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకి కావాల్సిన మొదటి ఉపశమనం అంబటి రాంబాబు జైల్లో నుంచి బయటికి రావడం. దానికి లీగల్ చాలా అవసరం అవుతుంది, లీగల్ సపోర్ట్ కావాలి. తర్వాత జడ్జెస్ విషయంలో కావచ్చు, లాయర్స్ విషయంలో కావచ్చు, లాయర్స్ ని అరేంజ్ చేయాలి, ఒక మంచి సెట్ ఆఫ్ టీమ్ ని వాళ్ళకి అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆ దిశగా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి. అందుకే ఆయన ప్రత్యేకంగా ఫ్యామిలీతో సపరేట్ గా మాట్లాడుతున్నారు. పూర్తిగా కూడా కొంత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి నేనున్నాను, మీరు ఆందోళన చెందొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో లేదు, మీకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, మీరు ఎటువంటి అవసరం లేదు అనే దాని మీద కొంత క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. సో మనం కానీ చూసుకుంటే ఇప్పటికీ
వెళ్ళి లోపల దాదాపుగా అరగంట సేపు అయింది. లోపల కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇల్లంతా చూశారు, ఏం జరిగిందో చెప్పి ప్రయత్నం చేశారు. ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూశారు. ఇవన్నీ కూడా 1 by 1 వాళ్ళతో మాట్లాడతారు. కొంతమంది నాయకులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీతో కూడా పర్సనల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తన ఫర్దర్ గా జరగాల్సిన ఇష్యూస్ ఉంటాయి. ఆ కోర్టులో ఇప్పటికే అంబటి జైల్లో ఉన్నారు. ఆయన రిమాండ్ ఉంది. తర్వాత ఆయన మీద కొన్ని కేసులు వేసే పరిస్థితులు ఉన్నాయి. వారెంట్స్ పిలుస్తున్నారు. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని ల్యాకప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి జగన్ వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే